సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో ఆర్ఎన్బి శాఖకు సంబంధించిన పాత భవనం కూల్చివేతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భవనాన్ని కూల్చివేయడంపై గ్రామస్తులు గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం కూల్చివేతకు సంబంధించి అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాలని గ్రామ పెద్దలు డిమాండ్ చేశారు. భవనాన్ని కూల్చివేయడానికి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, సంబంధిత ప్రక్రియ ఎలా కొనసాగిందనే అంశాలపై స్పష్టతనివ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భవనం కూల్చివేతపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆర్ఎండి బిల్డింగ్ గులగొట్టడం జరిగింది. దీనికి పర్మిషన్ లేకుండా ఇది లేకుండా ప్రభుత్వ భూమిని కొంతమంది వార్డు మెంబరు భాస్కర్ గౌడ్ వాళ్ళంతా దీన్ని గులగొట్టడం జరిగింది. దీనిలోని మెటీరియల్ కూడా వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా, కంది గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా, ఆర్ఎండి పర్మిషన్ లేకుండా కూడా సామాను విక్రయించడం జరిగిందని తెలిసింది మాకు కూడా. దానికి గాను మేము దీన్ని పర్యవేక్షించడానికి మా శంకరన్న, కాజాఖాన్ మా గ్రామ అందరం కలిసి ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. చూసి ఇక్కడ తెలిసింది ఏముందంటే వాళ్ళు ఏదో మన ప్రభుత్వ పక్కన వేరే బిల్డింగ్లు కట్టడానికి దీన్ని కూలగొట్టి దీని సామాను కూడా అన్ని వాడుకుంటున్నట్టు ఇక్కడ చూడడం జరిగింది. దాని గురించి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆర్ఎండి అధికారులకు కూడా మేము వినతి పత్రం 60 దశాబ్దాలు అంటే దగ్గర 60 సంవత్సరాల నుంచి ఆర్ఎండ్బి అధికారులు చెందినటువంటి భవనం ఉన్నది, పాత భవనం. దాని పక్కన ఒక మహిళా సమాఖ్య భవనాలను ప్రభుత్వం ఇప్పుడు నిర్మిస్తున్నది. దానికి సంబంధించినటువంటి పనులు చేపట్టినప్పుడు ఈ పాత భవనం ఏదైతే ఉందో ఆర్ఎండ్బి దాన్ని కూలగొట్టడం జరిగింది. మీరు కొత్త భవనం నిర్మిస్తున్నప్పుడు ఈ పాత భవనం కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, కూలగొడితే దానికి సంబంధించిన సామాగ్రిని మీరు ఎందుకు వినియోగిస్తున్నారు, ఎందుకు తరలిస్తున్నారు, ఎందుకు అమ్ముకుంటున్నారు? మీరు కంది గ్రామ ప్రజల శ్రేయస్సు కోరుకునే వాళ్ళే అయితే, మీరు ప్రజానాయకులు అయితే, గ్రామ అభివృద్ధి కోరుకునే వాళ్ళే అయితే ఈ పని ఎందుకు చేస్తున్నారు? మీకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే మీరు నిర్మించాలి. పక్కన ఉన్న భవనం నుంచి సామాగ్రిని తీసుకొని దానికోసం వాడుకోవడము, పాత భవనాన్ని కూలదెంగడము, ఇది ఎంతవరకు న్యాయము? మీరు ఇలా ప్రజాప్రతినిధులుగా మీకు గెలిపించిన ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని మా యొక్క డిమాండ్. మహిళా సమాఖ్య భవనాన్ని నిర్మించడానికి వాళ్ళకు పక్కన ఉన్న ఆర్ఎండ్బి బిల్డింగ్ను గులగొట్టేసేసి ఇక్కడ నుంచి బేస్మెంట్ తీసుకొని వాళ్ళు అక్కడ వేసుకున్నారు, బెందెడేసుకున్నారు. ఆ పిల్లర్ మధ్యలో కూడా బేస్మెంట్ అవన్నీ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇక్కడైతే బిల్డింగ్లకించి తీసిన టేకు దూలాలు, టేకు డోర్లు ఇవన్నీ సంగారెడ్డికి వాళ్ళు షిఫ్ట్ చేసి సంగారెడ్డిలో కూడా అక్కడ వేరే విధంగా మాడిఫై చేయించుకుంటారని కూడా తెలిసిన విషయమే అందరికీ ఊళ్ళో. దీనికి తీసుకుని ఇక్కడైతే ఏవైతే డిస్మెంటల్ చేసిర్రో టేకు దూలాలు కానీ, కిటికీలు కానీ, డోర్లు, మళ్ళీ రాడ్లు, కిటికీ రాడ్లు, ఇంకా ఏమైనా తీసుకుపోయిన ప్రతి ఒక్కటి రేకులు అయితే సుమారు ఒక 250 వరకు రేకులు ఉంటాయి. 12 ఫీట్ల రేకులు 250 రేకులు ఉంటాయి. ఇక్కడ చూస్తేనేమో 20-25 రేకులు అన్నీ పలిగిపోయినాయి, చినిగిపోయినాయి, పెట్టేసారు. ప్రతి ఒక్కరు అన్నీ తీసుకొని పోయారు అనేవి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైతే బోనాల పండుగ గురువారం రోజు మా ఊళ్ళో బోనాల పండుగ రోజు ఒక ట్రాక్టర్ నిండా ఇవన్నీ తీసుకొని పోయారు వాళ్ళు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక్కడైతే ఎవరైతే కూలగొట్టిరో ఈ ఎవరైనా సరే ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు, చేయొద్దు అని అంటలేరు. చేసినంత మాత్రాన పక్కనున్న భవనాలు కూలగొట్టి వాడుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఏమన్నా చట్టంలో రాసిచ్చిర్రా? కానీ కూడా కాంట్రాక్ట్లో అట్లా రాసియాలని ఏమన్నా ఉందా? పక్కనున్న బిల్డింగ్లో గులగొట్టేసి ఆ బెందు వాడుకోవాలి, అవన్నీ వాడుకోవాలని ఏమన్నా ఉన్నదా? వీళ్ళేమో మొత్తము మాకు ఎవరు